ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక మాసము ఎంతో పుణ్యప్రదమైనది. ఈ కార్తీక మాసము దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం. ఈ కార్తీక మాసమున చేసినటువంటి స్నాన జప దానాదుల వలన ఎంతో పుణ్యఫలం లభించును. ఈ కార్తీక పురాణము స్కాంద పురాణమందు చెప్పబడి ఉన్నది. నైమిసారణ్యమున శౌనకాది మునులతో సూత మహర్షి ఆశ్రమమును నిర్మించి కాలము గడుపుతున్నారు. ఒకనాడు శౌనకాది మహాములు సూత మహాముని చూచి, మునివర్య, మీ వలన ఎన్నో పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను తెలుసుకొంటిమి. ఇంకను కార్తీక మాస మహత్యమును కూడా వినవలెనని ఆసక్తిగా ఉన్నది అనిరి. అప్పుడు సూత మహర్షి, మహాముల్లారా, ఇదే కోరికను నారద మహర్షి బ్రహ్మదేవుడిని కోరగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పెనని నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పాను. అట్టి కార్తీక పురాణము అందరి కథలను మీకు తెలియచేసేదను అనెను. ఈ కథలను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు అని సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణము చెప్పుచుండెను. ఒకనాడు వశిష్ఠ మహాముని మిథిలా నగరమునకు వెళ్ళగా జనక మహారాజు సంతోషముతో అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, మునివర్య, మీ రాక వల్ల మా నగరము నా దేశ ప్రజలు పవిత్రులమైతిమి. మీ రాకుకు కారణమేమి అని అడుగగా వశిష్ఠ మహాముని, మేము ఒక మహాయాగమును తలపెట్టితిమి. అందుకు కావలసినటువంటి వస్తు సామగ్రి మరియు యాగమునకు కావలసినటువంటి ఏర్పాట్లను సమకూర్చవలెనని నీ రాజ్యమునకు వచ్చితిమి అని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో అనెను. అందుకు జనక మహారాజు ఆనందముతో, మునివర్య, మీరు చేయునట్టి యాగమునకు సహాయపడుట మాకు ఎంతో అదృష్టం. కావున మీకు కావలసినటువంటి ఏర్పాట్లను అన్నీను చేయించెదను అని జనక మహారాజు వశిష్ఠునికి తెలిపాడు. జనక మహారాజు వశిష్ఠ, మునివర్య, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉన్నది. నా అదృష్టము కలది మీ రాక వలన నాకు అవకాశము లభించినది అనెను. మాసములలో కార్తీక మాసము ఎందుకంత పవిత్రమైనది? కార్తీక మాసము యొక్క గొప్పతనమేమి అను సందేహము గురించి వివరింపుము అని ప్రార్థించాను. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, రాజా, నీ సందేహము తప్పక తీర్చెదను. కార్తీక పురాణము చెప్పెదను వినుము అని. కార్తీక మాసము హరిహర స్వరూపం. ఈ మాసమందు ఆచరించిన స్నాన దాన జప హోమ పూజలు వాటి యొక్క ఫలము అమితం. ఈ కార్తీక పురాణము వినినంతనే నరక బాధలు తొలగును. ఇహమందు పరమందు ఈ కార్తీక పురాణము వినినంత సౌఖ్యము పొందుదురు. నీ వంటి వారు ఈ కథలను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. ఈ కార్తీక మాసములో సూర్యుడు తులారాశిలో ఉండును. కావున వేకువజాముననే లేచి స్నానము ఆచరించి దేవతలను పూజించి ఈ కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, దామోదరా, నేను కార్తీక మాస వ్రతమును చేయుదునని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. ఈ వ్రతము సర్వమానవులను చేయవచ్చును.
బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానము ఆచరించవలెను. అనంతరము దీపమును వెలిగించి భగవంతునికి అర్చన అభిషేకములను గావించి ఉపవాసము చేసి కార్తీక పురాణము పారాయణము చేయవలెను. పిదప సాయంకాలము నక్షత్ర దర్శనము చేసి భగవంతుణ్ణి అర్చించి దేవాలయమున గాని గృహమందు తులసి వద్ద కోట వద్ద గాని దీపారాధన చేయవలెను. ఈ నైవేద్యమును దైవమునకు నివేదించి అందరికీ పంచిపెట్టి శక్తి కొలది దాన ధర్మములు చేసి అనంతరము భుజించవలెను. ఈ విధముగా కార్తీక మాసమందు వ్రతము ఆచరించిన వారికి పూర్వజన్మమందు ఈ జన్మమందు చేసినటువంటి పాపములు నశించి మోక్షమునకు అర్హులు అగుదురని ఈ వ్రతము చేయుట వలన మంచి ఫలితములు కలుగుతాయని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెబుతున్నాడు. ఈ కార్తీక పురాణము ఎంతో మోక్ష ఫలమును ఇచ్చును. ఈ వ్రతము చేయలేని వారు కేవలము దేవాలయమందు గాని ఇంటి యందు తులసికోట వద్ద గాని దీపం వెలిగించినా కూడా వారికి కూడా మోక్ష ఫలము దక్కును అని జనక మహారాజుకు వశిష్ఠ మహాముని ఈ కార్తీక పురాణము యొక్క గొప్పతనమును తెలియజేసెను. కావున జనక మహారాజా, ఈ కార్తీక మాసమందు చేసినటువంటి వ్రతము చాలా గొప్పది. దీనికి వచ్చు ప్రతిఫలము ఇంత అంత అని కాదని చెప్పెను. కావున ఇది స్కాంద పురాణమందరి ప్రథమాధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి.